మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మే మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, అలాగే ఈ మాసంలో గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? అమ్మ, మిథున రాశి వారికి మే మాసంలో గ్రహాల యొక్క గోచార స్థితిగతులను మనం పరిశీలించే ముందు ముఖ్యంగా ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, పునర్వసు నక్షత్రము, ఈ యొక్క నక్షత్రాల వారు అట్లాగే మిథున రాశికి సంబంధించినటువంటి వారు కనుక గమనించినట్లయితే సూర్యుడి యొక్క అనుకూలమైనటువంటి ప్రభావము అంటే దాదాపుగా మే 14వ తేదీ వరకు కూడా ఉచ్చస్థితగతుడై ఉన్నటువంటి సూర్యుడు చాలా అనుకూలమైనటువంటి సంకల్ప సిద్ధిని, వీరు అనుకున్నటువంటి ప్రతి కార్యమందు కూడా విజయాన్ని చేపట్టి విజయాన్ని ఇచ్చేటటువంటి వాడు. అది ఉద్యోగ విషయాలు కావచ్చు, పెళ్లికి సంబంధించినటువంటి మాటలు ముచ్చట్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఏవైనా సరే మే 14 లోపల సూర్య బలం అధికంగా ఉంది. ఏదైనా తగ్గనటువంటి కొన్ని రోగాల వారికి కూడా కాస్త ఆరోగ్య విషయంలో పటుత్వం లభించే అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రయాణాల యందు ఏదైనా సరే ఉద్యోగరీత్యా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, తండ్రిపరమైనటువంటి కొన్ని భూ విషయాల పరంగా కావచ్చు, వీరు ఏదైనా సరే ప్రయాణాలు చేపట్టిన ఆ ప్రయాణాల యందు అట్లాగే వారు వెళ్ళేటటువంటి ఆ కార్యాల యందు కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఎవరు? సూర్యుడి యొక్క అనుగ్రహం మే 14 వరకు చాలా చాలా అత్యధికంగా ఉంది. వివాహానికి సంబంధించిన విషయంలో ఈ మిథున రాశి వారు కొంచెం ఈ నెలల్లో కొంచెం స్ట్రగుల్స్ పడే అవకాశం. కొంతమందికి వివాహానికి ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోవటం, మాట్లాడుకొని కూడా లేదులేండి మాకు ఇష్టం లేదనుకోవటం, ఏవేవో చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమందికి ద్వికలత్ర యోగం అని చెప్పి ఒకసారి పెళ్లి అయిపోయి విడాకులు తీసుకొని రెండో పెళ్లికి కూడా సిద్ధపడితే అది కూడా జరగకపోవడం, ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. గురుడు సొంత రాశిలో ఉండటం వలన అదొక వేధ కారకుడు ఆయన వీళ్ళకి. కాబట్టి వివాహ విషయంలో జూన్ 2వ తారీఖు నుంచి వీరికి అనుకూలం కావాలి అనుకుంటే జూన్ 2వ తేదీ మంగళవారం మూలా నక్షత్రము రోజున హైదరాబాద్లో ప్రత్యేకించి నేను పెళ్లిగానటువంటి పురుషులు ఎవరైతే మగవారు ఉంటారో 28 ఏళ్ల నుంచి దాదాపు 39-40 సంవత్సరాల వరకు పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. అన్ని రకాలుగా హంగులుండి కూడా ఆర్థికంగా బాగుంటారు, ఉద్యోగంలో వ్యాపారంలో స్టెబిలిటీ ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు మంచి పోషించేటటువంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. జన్మజాతక ప్రభావం 99% ఉంది. 1% ఇక్కడ స్త్రీలు ఒప్పుకోకపోవడం. మొత్తం స్త్రీల మీద వేయకూడదమ్మా. జన్మజాతకంలో మనకి అవయోగాలు ఎన్నో ఉంటాయి. వివాహం కాకుండా ఎన్నో రకాల కుజదోషాలు కావచ్చు, సర్పదోషాలు కావచ్చు, పితృదోషాలు కావచ్చు. అట్లాగే ముఖ్యంగా కన్యను ఆకర్షించేటటువంటి మాట స్వభావం కూడా వీళ్ళకు ఉండాలి. ఇక్కడ ఏంటంటే అమ్మా, వివాహ విషయంలో అసలైనటువంటి వధూవరుల కన్నా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఎక్కువైపోయింది. అంటే ఏ విధంగా? అంటే అసలైనటువంటి పెళ్లి చేసుకునే వాళ్ళు మాట్లాడే సిచ్యువేషన్స్ కన్నా తల్లిదండ్రులకి టెన్షన్స్ ఎక్కువైపోయినాయి. అక్కడే సగం చెడిపోతుంది వ్యవహారం అంతా. సరే, దీని మీద నేను వేరే వీడియో తీస్తాను. ఇదేంటంటే వీరి కోసం ప్రత్యేకించి నేను సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క కళ్యాణము అంటే వల్లి దేవసేన అమ్మవారితో సహితంగా సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం చేసి దానికి ముందు ఒక వారం పాటుగా కన్యా పాశుపత రుద్రహోమానికి సంబంధించిన మంత్రాన్ని ఎవరైతే గోత్రనామాలు ఇస్తారో వారికి సంబంధించినంత వరకు కూడా ఆ మంత్రాన్ని ఒక రుద్రాక్ష మీద ధారాదత్తం చేసి జపతీర్థము అది స్వామివారికి వేసి ఆ 2వ తారీఖున చక్కగా కన్యా పాశుపత రుద్రహోమం చేస్తున్నానమ్మా. అంటే ఇటు కళ్యాణము ఇటు హోమము ఎవరైతే అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దూరంగా ఉన్న వాళ్ళకి కూడా ఏం చేయాలో నేను చెప్తాను. ఆ ప్రసాదంగా వారికి ఆ జపమాలతో పాటుగా ఈ భస్మం ఇస్తాను. ఇది అయిపోయిన తర్వాత 48 రోజులు వాళ్ళు తప్పకుండా ఈ భస్మాన్ని పెట్టుకుంటూ నేను చెప్పే మంత్రంతో ఆ యొక్క మంత్రాంతి ఈ రుద్రాక్షతో కనుక వాళ్ళు ఇన్నిసార్లు అని జపం ఉంటుంది. ఆ మంత్రాన్ని ఎవరికి వాళ్ళు పర్సనల్గా మాత్రమే చెప్పాలి. అది చెప్తాను. చక్కగా వాళ్ళు కనుక చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ మనకి అధిక జ్యేష్టం అయిపోయి నిజ జ్యేష్ఠ మాసం వచ్చినప్పుడు ఆగస్టులో మనకి మంచి మాసం వచ్చినప్పుడు ఏ రాశితో సంబంధం లేకుండా పెళ్లి కావాలి అనుకుని ఎవరైతే దీనికి వస్తారో వాళ్ళందరికీ చాలా వరకు పెళ్లిళ్ళు అవ్వడానికి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు శివపార్వతుల యొక్క అనుగ్రహం హోమరూపకంగా కళ్యాణ రూపకంగా వాళ్ళకి లభిస్తుందని నేను నమ్మి వాళ్ళకి చెప్తున్నాను. కాబట్టి ఎవరైనా పెళ్లి కానటువంటి పురుషులు పెళ్లి అవకాశం కోసం, ఎందుకంటే చాలా మందికి మిథున రాశి వారికి అవకాశం ఉంది. ఇప్పుడు
జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు గురుడు మారుతున్నాడు కాబట్టి మే మాసంలో మనం పూజ ప్రారంభం చేసేటటువంటి గణపతి పూజలో కనుక చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మ 3వ స్థానంలో మిథున రాశి వారికి కేతు సొంత నక్షత్రంలో ఉండటం వలన గవర్నమెంట్ ఉద్యోగరీత్యా వీరు చేసే వ్రాతపూర్వకమైనటువంటి ఇంటర్వ్యూలు కానీ ఏదైనా సరే విజయం సాధించడం తథ్యం. 15 వరకు మళ్ళీ సూర్యుడు మారినంత వరకు, సూర్యుడు మళ్ళీ రాశి మారితే కొంచెం కష్టపడాల్సి వస్తుందమ్మా. ఆర్థికంగా కూడా కొంచెం నష్టపోవాలి, ప్రయాణాల వల్ల సమస్య, ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. 10వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు అక్కడే ఉంటాడు కాబట్టి ఆయన మే 17న బుధ నక్షత్రంలో రేవతి నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, విద్యార్థులకు విద్యపరంగా ఎన్నో ఆటంకాలని, శ్రమని కలుగజేస్తూ ఉద్యోగంలో మార్పులు చేర్పులు డైనమాలో పడేస్తూ అసలు కొంతమంది భార్యాభర్తల మధ్య విశేషమైనటువంటి తగులు పెట్టే పరిస్థితి ఉంటుంది. అది మాతృ సంబంధితంగా కూడా వీరి మధ్య అంటే తల్లి పరంగా దోషం కలిగే అవకాశం కూడా కలుగుతోంది మిథున రాశి వారికి. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచాలి. విద్యార్థులు విద్యంతో నిమగ్నమై సరైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకొని చదువుకోవడం చాలా విశేషము ఈ మిథున రాశి వారు. వ్యాపార విషయంలో కూడా పెట్టుబడుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇదే సందర్భంలో బుధుడు కూడా వీరి యొక్క జన్మ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా రవితో కలిసి ఉండటం వలన ఇంకా విశేషమైనటువంటి బుధాదిత్య యోగము వీరికి నడుస్తోంది. దాని వలన ఏదైనా సరే పిత్రార్జితానికి సంబంధించినటువంటి భూగృహ సంబంధిత విషయాల యందు అఖండమైనటువంటి లాభసిద్ధి కలుగుతోంది. అవి అమ్మటము, క్రయ విక్రయాదులు, ఆ క్రయ విక్రయాదులు జరిగి చక్కటి లాభము కలగటానికి రవి బుధులు చాలా చాలా అనుకూలిస్తున్నారు. అంటే జన్మజాతకంలో వీరికి ఏదైనా లగ్నం నుంచి దశలు అంతర్దశలు చాలా అనుకూలంగా ఉండి ఏ కుజుడో లేకపోతే ఏ చతుర్థాధిపతో అనుకూలంగా ఉంటే, ఈ రవి బుధులు కూడా జాతకంలో అనుకూలంగా ఉంటే ఇక్కడ వీళ్ళు సరైనటువంటి ఫలితాలను ఇస్తారు. ఇక్కడ మనం చెప్పినంత మాత్రాన ఇక్కడ అన్ని అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవడం కాదు, జన్మజాతకం మెయిన్. అక్కడ అనుకూలంగా లేకపోతే ఈ విషయాలు బొమ్మ బురుసులాగా తిరగబడిపోతాయి. ఏదైనా కొంత చంద్రుడి యొక్క రాశి కదమ్మా, ఇప్పుడు వారి జన్మ నక్షత్రాలు రాశులు పర్ఫెక్ట్గా ఉంటే ఈ యొక్క ఫలితం అనేటటువంటిది కంపల్సరీ వారికి జరిగి తీరుతుంది. గవర్నమెంట్ జాబ్స్ పరంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, విద్యాలయాల్లో ఏదన్నా బీఈడీ చదివినటువంటి వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్లో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ విషయాల్లో కూడా మంచి లాభము. కొంతమంది పొలిటీషియన్స్లో కలిసి మాట్లాడాలి అనుకుంటారు, అంటే వాళ్ళ గృహాలకు సంబంధించి లేకపోతే ఇంకేదన్నా పర్సనల్గా వ్యాపారానికి సంబంధించింది. ఆ విషయాలు మే 14 లోపల వీరికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు. అందులో మళ్ళీ మే 10 లోపలే. ఎందుకని? కుజుడు వస్తాడు మే 10 తర్వాత, మే 11 నుంచి కుజుడు స్వక్షేత్రంలోకి వస్తాడు. అంటే మే 10 లోపల అని ఎందుకన్నానంటే మే 11 నుంచి ఈయన కూడా కలిసేసరికి ఆ 4-5 రోజులు చాలా విశేషత్వము అంటున్నాం. ఈ విషయం ఇంకా కలిసి వస్తుంది. ఆయన భూకారకుడు కదమ్మా కుజుడు. ఇందా నేను చెప్పినవన్నీ ఎలా చెప్పానో ఈ కుజుడు కలిసేసరికి కొంతమందికి గవర్నమెంట్ ఇష్యూస్తో ఆగిపోయిన పనులు ఉంటాయి. వాటి గురించి తిరగిన లాయర్లు ఉండరు, తిరగిన ప్రదేశాలు ఉండవు, తిరగిన కోర్టులు ఉండవు. అవన్నీ కూడా వాళ్ళకి అనుకూలం చేసేటటువంటి పరిస్థితి ఈ కుజుడు బుధుడు రవి కలిసి లాగిచ్చేస్తారు. కొంతమందికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉంటాయి, దీర్ఘకాలికంగా చర్మ సంబంధిత రోగాలు, అవన్నీ కూడా తీసేస్తాడు. కొంతమందికి బంధువుల వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ కూడా తీసేస్తాడు చక్కగా అన్నదమ్ములతో అనుకూలమైనటువంటి పరిస్థితులు. కొంతమందికి అప్పులు చేస్తారు, గృహపరంగా కానివ్వండి, పిల్లల చదువు పరంగా కానివ్వండి, తండ్రి యొక్క ఆరోగ్యపరంగా కానివ్వండి, ఏ పరంగా అయినా సరే అప్పు చేసిన వాళ్ళు అప్పు తీర్చే యోగకాలం ఇది మే 14 వరకు. ఆ మే 14లో మే 10 నుంచి 14 కంపల్సరీ శుభం జరుగుతుంది వీళ్ళకి. ఎందుకని? మిథున రాశి వారికి మేషంలో రవి బుధ కుజ ఈ 3 గ్రహాల యొక్క యుతి అత్యంత శ్రేయదాయకము, శ్రేష్టం. ప్లస్ కుజుడు యొక్క దృష్టి కూడా ద్వితీయ స్థానం మీద పడుతుంది కాబట్టి కంపల్సరీ చక్కటి లాభము, ప్రమోషన్స్ లో ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. మే 15 తర్వాత ఈ రవి యొక్క మార్పు మళ్ళీ వృషభ రాశిలోకి మారుతుంది, 12వ స్థానము. అక్కడ మళ్ళీ వీరు అనుకున్నటువంటి పనులు యందు ఆశించేంత శుభ ఫలితాలు కరక్కపోవచ్చు. ప్రయాణాల యందు కొంత ఆర్థికపరమైన సమస్యలు, నష్టాలు, కష్టాలు, తండ్రితో ఏదన్నా మాట్లాడితే విభేదాలు, కుటుంబపరంగా కొంత ఆర్థిక సమస్యలు, వీరికి కాస్త వాళ్ళ యొక్క సెల్ఫ్ నాలెడ్జ్ మీద, ఆత్మవిశ్వాసం మీద కూడా వాళ్ళు కోల్పోతారు, నేనేమీ చేయలేనా అని. అలా జరుగుతున్నప్పుడు అనారోగ్య బాధలు కూడా ఎక్కువ అవుతాయి.
సూర్యుడు ఎప్పుడైతే మారాడు, సూర్యుడే కదమ్మా ఆరోగ్యం మీద ఎక్కువ ఎఫెక్ట్ అంతా ఆయనదే కదా. నేత్ర సమస్యల వలన కాస్త చెక్ చేయించుకోవడానికి కావచ్చు, ఆపరేషన్స్ పరంగా కావచ్చు, ఏదైనా మాట్లాడడానికి వీరు నేత్ర సంబంధిత ఇష్యూస్కి కూడా మిథున రాశి వారికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అమ్మా ఇక్కడ శుక్ర భగవానుడు ఈ మిథున రాశి వారికి దాదాపుగా మే 15 వరకు సొంత క్షేత్రంలో ఉండి మే 15 నుంచి చివరి వరకు కూడా మిథున రాశిలోకి వస్తున్నారు. ఇది చాలా యోగకాలము. శుక్రుడి యొక్క అనుగ్రహం చాలా బాగుంది. అంటే ఈ మే నెల మొత్తంలో 15వ తారీఖు వరకు కూడా రవిబలం బాగుంది, బుధబలం బాగుంది, కుజబలం బాగుంది, శుక్రుడు స్వక్షేత్రంలో ఉండి బలంగా ఉన్నాడు. తర్వాత శుక్రుడు మే 15 తర్వాత మంచి ఆర్థిక లాభాన్ని, అనుకున్న కార్యాలయంలో ముందుకు తీసుకెళ్లటం, మాట ముచ్చట్లు అంటే ఎవరితో ఉన్న బంధువులతో కాస్త ఎడమొహంగా పెడమొహంగా ఉన్నటువంటి వారు కాస్త వాళ్ళతో అనుకూలంగా మాట్లాడేటటువంటి సాహసం చేయటం, అలాంటివి కొన్ని జరగడానికి, ప్రేమ ఆప్యాయతలు పంచుకునే పరిస్థితి, సంతాన విషయంలో కూడా కొంత పరాలోచనలు చేయటం, వీరిని ఏ దేశానికి పంపించాలి, లేకపోతే వీరికి వివాహం ఎట్లా చేయాలి. ఇక్కడ ఇంకో విశేషం ఉందమ్మా. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? కుటుంబ కారకుడు కూడా ఈయనే, కుటుంబ స్థానంలోనే శుక్రుడు. ప్లస్ ఆయన 4 రోజులు బాగున్నాడు కాబట్టి అమ్మ చాలా విశేషంగా ఉన్నాడని చెప్పుకోవాలి. అయితే ఏంటంటే కుటుంబ విషయంలో వృషభ రాశి వారికి మరి బుధుడు కారకుడు అవుతాడు ప్రజెంట్. మరి ఆ బుధుడు దాదాపుగా మేషరాశిలో ఆయన ఈ నెల 14 వరకు ఉంటాడు. తర్వాత వృషభ రాశిలోకి వస్తాడు. మే 14 తర్వాత వృషభ రాశిలోకి వస్తాడు. కాబట్టి బుధుడు యొక్క అనుకూలత సరిగ్గా లేదు. మాట జారటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అంటే మూర్ఖత్వము. ఎందుకంటే కుజుడితో కలిసి ఉంటాడమ్మా. మే 10వ తారీఖు వరకు కూడా కుజుడు బుధుడు కలిసే ఉంటారు. దానివల్ల ఏంటంటే వీరు మాట్లాడే మాట వలన అవతలి వ్యక్తులు బాధపడటం, దానివలన కొంతమంది వ్యాపారస్తులకి అయితే నష్టం కలగటం, అట్లాగే సంతానపరమైనటువంటి కొంత దుర్భాషల వలన వృషభ రాశి వారు కొంతమంది బాధ చెందటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, కాస్త దురదలు, కురుపులు, అట్లాగే ఏదైనా సరే పాద సంబంధిత ఎలర్జీసు, శిరో సంబంధితమైనటువంటి కొన్ని నర్వస్ ప్రాబ్లమ్స్, ఉష్ణ సంబంధితమైనటువంటి రోగాలు, ఇలాంటివి రావడానికి కారణం దేనికంటే కుజబుధులు ఇద్దరు కూడా పరిపూర్ణ విరోధులు కాబట్టి వాళ్ళిద్దరు 12వ స్థానంలో ఉండకూడదు. కాబట్టి ఆ ఇద్దరికి సంబంధించి మే 14 లోపల వారిద్దరికి సంబంధించిన కందులు దానము, పెసళ్ళు దానం చేసుకుంటే కాస్త రిలాక్సేషన్, ఉపశమనం కలుగుతుంది. ఆ గ్రహాలు ఇచ్చే ఆ 2 ఫలితాలని కొంచెం బ్రేక్స్ చేసుకునే పరిస్థితి కలుగుతుంది. మరి గురుగారు ఈ మాసంలో అన్ని రంగాల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజిస్తే కలిసి వస్తుందంటారు? మా మిథున రాశి వారు దత్త చరిత్ర పారాయణ చేయటం ద్వారా భవిష్యత్తులో వీరికి అన్ని రకాలుగా వివాహ యోగము, ఆర్థిక యోగము, ఉద్యోగ యోగము, వ్యాపారంలో కాస్త లాభం కలగటము, గృహయోగము కలగటానికి అవకాశం ఉంటుంది. గురుడికి సంబంధించిన జపము, పాశుపతము, ఒకటమ్మ జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నము, దశాంతర దశలు మెయిన్ పార్ట్స్ ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. అవే మెయిన్ సిస్టమ్ని ఆపరేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని చూపించుకొని ఏ పరిహారాలు ఆచరించడం అనేది ఇండివిజువాలిటీ. సరే, వివాహం గురించి ఇందాక చెప్పాను. ఇక వివాహమే అనుకున్న వాళ్ళు వివాహపరంగా దీనికి ఆలోచించకుండా పీఠానికి ఫోన్ చేయండి. చక్కగా వివాహ యోగాన్ని మీరు హస్తగతం చేసుకోండి. ముఖ్యంగా రాహువు దీర్ఘకాలిక ప్రయాణాలు చేస్తూ ఉంటారు కొంతమంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గ్రహస్థితులు కూడా ఇప్పుడు బాగాలేదు. కాబట్టి ఉన్నంతలో ఏంటంటే అమ్మా ఈ మిథున రాశి వారికి సూర్యుడు 15 నుంచి మే 15 తర్వాత వీరు కొంచెం ధనలాభం కోసం, కుటుంబం కోసము, అట్లాగే వీరి యొక్క ఆరోగ్యము, అనుకున్న పనులు యందు, ప్రయాణాలు యందు ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీరు ఏం పని చేసినా ముందు సూర్యనారాయణుడి యొక్క మంత్రాన్ని జపించి వెళ్ళండి. ఆదిత్యుడి మంత్రం ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. జపాకుసుమ సంకాశం ఒక 6 సార్లు చదవండి. అది అన్ని విధాలు సూర్య నమస్కారాలు చేసుకుంటే అసలు ఇక మీరు అనుకున్న పని తథ్యంగా నెరవేరుతుంది. అది ఏ విషయమైనా సరే, గవర్నమెంట్ రిలేషన్ అయినా సరే. పొలిటీషియన్స్ కూడా కొన్ని సమస్యలు వస్తాయి. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి. పారిశ్రామికవేత్తలకి, పొలిటీషియన్స్కి, క్రీడాకారులకి, చలనచిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. శుక్రబలం చక్కగా ఉంది వీళ్ళకి. గురు శుక్రులు కలుస్తున్నారు మే మాసంలో. కాబట్టి వివాహ విషయంలో, ప్రేమకి సంబంధించిన విషయాలలో కొంతమందికి అనుకూలతలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రేమించిన వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళి కుటుంబంతో చర్చించి వారి యొక్క జ్ఞానంతో కాస్త మూమెంట్స్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే శక్తి లభిస్తోంది. కాబట్టి ఇందాక మీరు అడిగినట్టుగా వీరు ముఖ్యంగా సూర్యుడికి సంబంధించి, అట్లాగే బుధుడికి సంబంధించి, బుధుడు కూడా మారతాడమ్మా. ఏది 15 నుంచి ఆయన 12లోకి వస్తున్నాడు. రవి బుధులు కలుస్తున్నారు కదా 12వ భావంలో. కాస్త విద్యార్థులు విద్యందు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి
వ్యాపారాలు చేసేటటువంటి ఈ భూమి వ్యాపారాలు చేసేవాళ్ళు, లేకపోతే పండ్ల వ్యాపారాలు చేసేవాళ్ళు, వెజిటబుల్స్ వ్యాపారాలు చేసేవాళ్ళు, ఏజెన్సీస్ ఎవరైనా ఉంటే ఏజెంట్గా వాళ్ళందరూ కూడా రవి బుధులకు సంబంధించి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం ఉత్తమం ప్రతి శుక్రవారం. అట్లాగే రాహుకి సంబంధించి ప్రయాణాలకు ఇబ్బంది కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే ఆకస్మికంగా ప్రయాణాలు చేయటము, లేదా ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్స్ విషయంలో ఎక్కడైనా ఇబ్బందులు కలగటం, ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పెట్టుబడుల పరంగా ఇబ్బందులు ఎదురైతే దుర్గాదేవి ఆరాధన చేయటం, దుర్గాదేవి ప్రదక్షిణాలు చేయటం, లేకపోతే చండీ హోమం చేయటం, ఇంకా దీన్ని మించిన సమస్యలు ఉంటే బగలాముఖి హోమాలు ఇంకా చాలా ఉంటాయమ్మా. అది ఆర్థికంగా ఖర్చు పెట్టుకొని చేసుకునే వాళ్ళు చేయొచ్చు. భవిష్యత్తులో ఆషాఢ మాసంలో కూడా అందరి గురించి కాస్త స్వల్పంగా చేయడానికి నేను ప్రయత్నంలో ఉన్నాను, తర్వాత విషయం మాట్లాడుకుందాము. కాబట్టి మిథున రాశి వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి కాలం నడుస్తోంది. ఏదో మధ్యలో సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లోపించి కొంచెం ఇబ్బందులు పడతారే తప్ప మీరు గనక జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ నేను చెప్పిన కొన్ని పరిహారాలు ఆచరిస్తే శుభంగా మీ జీవితం ఈ నెల రోజులు నడుస్తుంది. గురుగారు, మొత్తం మీద మే మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీరస్తు, శుభమస్తు.